ఎవరైనా సరే మతం మారితే వాళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తించదు, కులం కూడా వర్తించదు అని ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. దీని గురించి ఇంతకుముందు కూడా అనేక విధాలుగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఏమంటుంది సుప్రీంకోర్టు? క్రైస్తవులోకి వెళ్తే మీ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో కుల రిజర్వేషన్ అది చెల్లదు. మీరు మతం మారారంటే మీ యొక్క దీన్ని మార్చుకున్నట్లే, భారతీయ సంస్కృతిని వదులుకున్నట్లే. కాబట్టి మీరు బీసీసీలోకి వెళ్తారు, ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు అని చెబుతోంది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వీళ్ళు మేము మతం మారడం లేదు, మనసు మార్చుకున్నాము అంటున్నారు. ఎక్కడా కూడా కుల సర్టిఫికేట్ మార్చుకోవడం లేదు, ఎక్కడా కూడా వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఏ వివరాలు పూర్తిగా ఇవ్వడం లేదు. అది సమస్య. దీంతో పాటు ఇప్పుడు వీళ్ళు చర్చికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ప్రార్థనలు చేసినంత మాత్రాన వీళ్ళు కులం మారినట్లుగా ఎలా మనం మతం మారినట్లుగా ఎలా నిరూపించగలం? అది ఇప్పుడు సమస్య. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మతం మారిపోతున్నారు, కానీ కులాన్ని మార్చుకోవడం లేదు, రిజర్వేషన్ వదులుకోవడం లేదు. నిజమైనటువంటి హిందువు అక్కడతో కోల్పోతున్నాడు. వీళ్ళు మన సంస్కృతిని నాశనం చేస్తూ రిజర్వేషన్లన్నీ దుబ్బు తినేస్తున్నారు. దీనికి సమాధానం తీసుకురావాలి, దీనికి పరిష్కారం చూపించాలి. ఇంట్లో యేసుప్రభు ఫోటోలు ఉంటాయి, వీధిలో చర్చిలు ఉంటాయి, చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటారు, వీధిలో ఇంట్లో కూడా ప్రార్థనలు చేసుకుంటారు. మేము మనసు మార్చుకున్నాం, మతం మారలేదు అంటారు. మరి నువ్వు ఎలా దాన్ని నిరూపించాలి? ప్రజలు వెళ్ళి ఇదిగోండి వీళ్ళు ఫోటోలు పెట్టారు, వీళ్ళు క్రిస్టియన్సే అని చెప్పలేరు కదా. సుప్రీంకోర్టు అయినా కావచ్చు, మిగతా వాళ్ళైనా కావచ్చు, దీనికి పరిష్కారం చూపించకపోతే అది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే ఉంటుంది. లేదంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఏవైతే ఉంటాయో గ్రామ సచివాలయం, దానికి సంబంధించినటువంటి వాళ్ళకైనా ఇవ్వాలి. మరి వాళ్ళకి ఇచ్చిన పరిష్కారం అంటే తగువులు అవుతాయి. అందుకే దీనికి మనం ప్రతి ఒక్కరిని వెతకడం కంటే కూడా ఊర్లోనే ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మతం మారారో వాళ్ళనే వచ్చి మీరు మతం మారితే చెప్పండి, మతం మారకపోతే లేదు, కానీ మతం మారితే చెప్పండి అని చెప్పాలి. వాళ్ళు వచ్చి ఎలాగో మతం మారామని చెప్పరు. ప్రతి సచివాలయంలోకి మీరు వెళ్ళి మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్తే ఎవడు రాడు. కాబట్టి ఎవడు రానప్పుడు హ్యాపీగా ఆ ఊర్లో ఉన్నటువంటి చర్చిల్ని కూల్చేయవచ్చు. లేదు ఎవరైనా వచ్చారనుకోండి, చర్చిలు ఒకవేళ కూలిపోతాయని వస్తే వీళ్ళ రిజర్వేషన్ పోతాయి. కాబట్టి ఏం భయం లేదు. ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఎక్కువగా రిజర్వేషన్ ఉంటున్నది ఎవరికి అంటే ఎస్సీలకి, ఎస్టీలకి. వీళ్ళు మాత్రమే వచ్చి వీళ్ళు ఎలాగో వీళ్ళు రారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే మిగతా కులానికి చెందినటువంటి క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళు, అంటే రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు వచ్చి ఇదిగోండి మేము క్రిస్టియన్లోకి మారామని చెప్తారు. అంటే చర్చిని కాపాడుకోవడం కోసం. ఇక్కడ మనము కొన్ని చట్టాలు ఉన్నాయి, నాకు ఆ చట్టాల గురించి తెలియదు. కానీ ప్రతి గ్రామంలో జనాభాలో, అంటే గ్రామం జనాభాలో కనీసం 2%, 4% జనాభా క్రిస్టియన్స్ అయితేనే అక్కడ చర్చి కట్టాలి. ఇంతే కాకుండా 51% జనాభా ఆమోదం ఉండాలి ప్రతి ఊర్లో గ్రామానికి చర్చి ఉండాలంటే. అలా ఉంటున్నాయా? ఆ గ్రామం యొక్క ఆమోదం లేకుండానే వీళ్ళు చర్చిలు కట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లుగా. కాబట్టి ఈ రెండింటిని బయటికి తీయాలి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ చర్చిని కూల్ చేయాలంటే మనం ఇదే తీయాలి, చర్చిల్ని ఉండకూడదు. మరి ఎలాగో ఎవడో కూడా ఇక్కడ క్రిస్టియన్గా మారలేదు కాబట్టి గ్రామ సచివాలయంలోకి వచ్చి మీరు ఈ యొక్క విధంగా మీరు చెప్పలేదు కాబట్టి, మతం మారేమని ఎవరు చెప్పలేదు కాబట్టి, ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు కాబట్టి దాన్ని కూల్చేయవచ్చు అనొచ్చు. లేదు రిజర్వేషన్ లేనటువంటి కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మతం మారితే వాళ్ళు వచ్చి ఇదిగోండి మేము ఉన్నామని చెప్పారు అనుకోండి, వాళ్ళు ఆ గ్రామ జనాభాలో ఎంతమంది ఉన్నారు, ఆ జనాభాని బట్టి అక్కడ చర్చ్ ఉండాలా వద్దా. అలాగే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 51% ప్రజలు సంతకాలు చేయాలి. ఉదాహరణకి ఒక గ్రామంలో 1000 మంది ఉంటే 4% అంటే 40 మంది కనీసం ఉండాలి క్రిస్టియన్స్. ఎలాగో క్రిస్టియన్స్లో ఎస్టీ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎలాగో వీళ్ళు రారు, మేము క్రిస్టియన్స్ అని రారు. కాబట్టి మిగతా కులంలో ఉన్నటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ విధంగా చూసినా చర్చిలు ఎగిరిపోతాయి. లేదు అనుకుంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం, కానీ ఇక్కడ చూస్తే 51% ప్రజల ఆమోదం తెలపాలి, దానికి సంతకాలు కావాలి. వాళ్ళను కూడా మనం ఇప్పుడు చైతన్యం చేయొచ్చు, మీరు ఎలా సంతకాలు చేస్తారు అని. కాబట్టి అక్కడికి కూడా చాలా వరకు
ఇది వీళ్ళకి ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రతికూలం. ఈ విధానం తీసుకురాకపోతే సుప్రీంకోర్టు ఎన్ని చేసినా కూడా లాభం ఉండదు. అలాగని ప్రజలు ఎంత దగ్గరికి వెళ్ళి తగులాడతారు? ప్రజలకు అదంతా అనవసరం. మీరు ఏదైనా చేయాల్సి వస్తే అది గ్రౌండ్ లెవెల్లో చేయాలి. తీర్పులు ఇచ్చేసినంత మాత్రాన అది పరిష్కారం అయిపోతుంది.